గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది చాలా ఆలోచించి చేస్తున్న వీడియో. ఇది మన ఎన్నో వీడియోలు చేయడం జరిగింది, కానీ ఆ వీడియోలో మనకు అనుకూలంగా మూమెంట్ తీసుకోవడం చాలా తక్కువ మూమెంట్ తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇది మనం ఈ 30 మినిట్స్ కన్నా ఒకటి మళ్ళీ 50 మినిట్స్ కూడా చూడడం జరుగుతుంది. దాంతో ఇంకా మనకు బెటర్గా మనకు లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ పడుతున్నాయి. ఈ 30 మినిట్స్ ఓకే, బట్ మనకు 50 మినిట్స్ కూడా మంచి బెనిఫిట్ వచ్చే అవకాశాలు అవపడుతున్నాయి. అది ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాం. చూసినట్లయితే మార్కెట్ అనేది మనకు 23,249లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 23,296లో ఓపెన్ అయింది. ఓకేనా. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పిఈసీలు చూసినట్లయితే ఇది మనం 23,090 కాబట్టి మనం 23,500 సి అనేది పిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనం 22,900 సి యాడ్ చేయడం జరిగింది. ఓకే. అదేవిధంగా మనం ఈ 22,800 సి కూడా యాడ్ చేయడం జరిగింది. ఇంతకుముందు చెప్పాం కదా, మనకు ఇంతకుముందు వీడియోలో 800 కన్నా మనకు యాడ్ చేసుకుంటే మనకు 700లో మనకు మంచి మూమెంటం అవపడిందని. అదేవిధంగా ఇప్పుడు దీని కూడా యాడ్ చేయడం జరిగింది. ఒక్కసారి మనం పిఈ చూద్దాం. ఒకసారి 23,500 పిఈ ఇది మనకు ఎలా ఉందంటే, ఇది మనకు ఒక్కసారి 30 మినిట్స్లో పెట్టి మళ్ళీ మనకు 50 మినిట్స్లో పెడతాను. ఎందుకు చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది మనకు ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ నిన్నటి క్లోజింగ్ ఇది మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది 377లో. కానీ క్లోజింగ్ చూస్తే మాత్రం మనకు 198లో మాత్రం క్లోజ్ అయింది. ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా మూమెంటం తీసుకుంది. మనకు సేమ్ అనేది మనకు ఇంతకుముందు కూడా సేమ్ ఈ గురువారం అప్పుడు కూడా ఇదే విధంగా ఉంది. ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది, ఈ విధంగా మూమెంట్ పైకి తీసుకుంది రెడ్ క్యాండిల్. తర్వాత మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఓకేనా. ఈ విధంగా మూమెంట్ తీసుకొని మళ్ళీ ఈ విధంగా వెళ్ళడం జరిగింది. ఎప్పుడు అది మనం గుర్తుంచుకోండి, 10:45కి లేదా మనకు 11:50 నుంచి మనకు పైకి వెళ్ళే మూమెంట్ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక 9:15 క్యాండిల్, తర్వాత ఇది 9:45 క్యాండిల్, తర్వాత 10:15 క్యాండిల్. కాబట్టి ఇక్కడ మనకు 10:45 క్యాండిల్ అనేది మూమెంట్ అని తీసుకోలేదు ఇక్కడ. ఓకేనా. ఆ తర్వాత 11:15 క్యాండిల్ కూడా మనకు రెడ్గానే మారింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం అంతా రెడ్గానే ఉంది. కానీ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఈ 115కి మూమెంట్ అని తీసుకుంది. ఓకేనా. తర్వాత 145కి చాలా ఇంపార్టెంట్ ఎక్కువ మనకు ఈ క్యాండిల్ అనేది ఖచ్చితంగా ఇది మనకు దీని మీద ఉన్న ఇక్కడికి రావాల్సిందే. ఇక్కడికి ఈ విధంగా ఇంటి క్లోజ్ అయినప్పుడు ఇక్కడ ఈ 9:45 క్యాండిల్ దగ్గరికి రావాల్సిందే, కానీ రాలేదు. ఇక్కడ చిన్న మూమెంట్ తీసుకున్నాను అంతే. చిన్న మూమెంట్ తీసుకొని ఇది మనకు ఈ విధంగా క్లోజ్ అయింది. కానీ అదే మనం సీలో చూసుకున్నట్లయితే చాలా పెద్ద మూమెంట్లో ఉన్నాయి. అది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే దీని సపోర్ట్ అంతా బ్రేక్ అయిపోయింది. ఓకేనా. ఇది ఇక్కడ నుంచి కిందికి రావడం జరిగింది 9:50 నుంచి వెళ్ళి. ఆ తర్వాత ఇదంతా చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి కూడా మనకు మూమెంటం లేదు. తర్వాత కింద ఉన్న ఇక్కడున్న ఈ 15 క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ నుంచి వెళ్ళి మనకు ఇక్కడ స్టాప్ అయింది అంతే. ఇక్కడికి స్టాప్ అయింది ఇది ప్రస్తుతానికి. ఈరోజు రేపు బడ్జెట్ ఉంది, దాన్ని బట్టి ఈ విధంగా ఎగ్జామ్ బుల్లిష్ మూమెంట్లో ఉందని అనుకుంటున్నాను. ఇది మనకు జనవరి 31 ఈరోజు. ఓకేనా. లాస్ట్ రోజు జనవరిలో మంత్ ఎండింగ్ డే. మనకు ఫిబ్రవరి 1కు ఎవ్రీ ఫిబ్రవరి 1కు మనకు ఫైనాన్షియల్ డే ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఉన్నది కావచ్చు అనుకుంటున్నాను. అదేవిధంగా ఒకసారి సిని గమనిద్దాం. ఓకేనా. మనం యాడ్ చేసుకున్న ఈ 22,900 సిని కూడా ఒకసారి గమనిద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు 30 మినిట్స్ పెట్టడం జరిగింది. ఇది నిన్నటి క్లోజింగ్ ఇది. ఓకేనా. నిన్నటి క్లోజింగ్ ఇది మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఓకేనా. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత విక్కీ ఏర్పడింది ఇక్కడ మనకు.
ఓకే, ఇక్కడ విక్ ఏర్పడింది. విక్ ఏర్పడిన తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఓకేనా, ఈ విధంగా మూమెంటం తీసుకుంది. ఆ తర్వాత ఇక్కడ ఉంది మనకు 15 క్యాండిల్ ఇది ఇక్కడ. ఓకేనా, కింద నుంచి వెళ్ళి అదే మనం ఒకసారి ఈ 22,800 సిఈ చూసుకున్నట్లయితే ఇది మన 915 క్యాండిల్. ఇది బుధవారం, ఇది మనకు గురువారం క్లోజింగ్ కదా, ఈరోజు శుక్రవారం. ఇక్కడ ఉంది మనకు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీ ఇది మనకు దీని ఈ విధంగా ఉంది మూమెంట్. ఓకేనా, ఓకే. మనకు చాలాసార్లు ఇలాంటి 15 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనం బై చేయలేకపోయినాం. ఈ 29th మనకు గురువారం రోజు ఇక్కడ కూడా మనం బై చేయలేకపోయినాం. ఇక్కడ కూడా మనం ఈరోజు మనం అవైలబుల్ లేము కాబట్టి చేయకపోదాం తర్వాత సంగతి. అయితే ఇది మనం 30 minutesలో ఉన్నప్పుడు ఇక్కడ ఈ విధంగా ఉంది. మనం ఎప్పుడైతే ఈ క్లోజింగ్ నిన్నటి క్లోజింగ్ గ్రీన్ క్యాండిల్ ఉన్నప్పుడు దీని మీదకి వచ్చినప్పుడు మనం బై చేసుకోవాలని చెప్పాము. అదే మనకు 15 minutes పెట్టుకున్నట్లయితే ఎంత క్లారిటీగా ఉందో ఒకసారి చూడండి. ఇది మనకు నిన్నటి గురువారం క్లోజింగ్. మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఆ తర్వాత ఈ విధంగా వచ్చి ఈ విధంగా మూమెంటం తీసుకుంది. చూసుకున్నట్లయితే మళ్ళీ నెక్స్ట్ ఏర్పడే 9:30 క్యాండిల్ అనేది ఇక్కడ నుంచి అంటే కరెక్ట్ ఈ 15 క్యాండిల్ నుంచి మూమెంటం తీసుకుంది. ఇది మనకు కావాల్సింది. ఎప్పుడైతే ఈ 15 నుంచి మూమెంటం తీసుకుందో ఇది ఖచ్చితంగా చెప్పాను మనకు 3 అంటే మనకు 10:15 దాకా ఎటువంటి ప్రాబ్లం లేదు అని. అంటే 9:45 దాకా ఉంటుంది పెద్ద క్యాండిల్స్ ఏర్పడినప్పుడు. ఇలాంటి చిన్న క్యాండిల్స్ వేసినప్పుడు మనకు 10:15 దాకా మనకు అవకాశం ఉంటుంది. కాకపోతే ఇది మాత్రం ఇంకా చాలా చిన్న క్యాండిల్స్ అనేవి ఏర్పరిచింది. ఒకసారి 30 minutesలో పెట్టి చూస్తే ఇది మనకు ఇది చూసుకున్నట్లయితే ఇది ఒక 9:15 క్యాండిల్, ఇది ఒక 9:45 క్యాండిల్. ఈ విధంగా నోటలు ఉంది. ఇక్కడ 10:15 క్యాండిల్. తర్వాత మనకు ఈ 10:45 మూమెంటం వచ్చింది కిందికి రావడానికి. కాకపోతే ఇది చాలా చిన్న మూమెంట్. మళ్ళీ తర్వాత ఈ 10:15 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకేనా, పైకి వెళ్ళి ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ 150 నుంచి వెళ్ళి మనకు డౌన్ సైడ్ వచ్చింది. మనం అనుకున్నాం ఇది ఇక్కడ వస్తుందని, ఇక్కడ ఈ 9:15 దాకా. కాకపోతే 9:15 దాకా రాలేదు. ఇది ఇక్కడ నుంచి మూమెంటం తీసుకుంది మళ్ళీ. ఓకేనా, కాకపోతే మన ఆడియన్స్కి ఇది మనకు ఎక్స్పైరీ రోజు కాదు కాబట్టి ఇక్కడ దీంట్లో చూసుకున్నట్లయితే మనకు క్లారిటీగా ఉంది బయింగ్ చేసుకోవడానికి అవకాశం. ఇది ఇక్కడ మనకు ఈ 130 నుంచి ఇది మనకు మూమెంట్ కిందికి రావడం జరిగింది. 113 + 1 ఇక్కడ 145. తర్వాత చూసినాక ఇక్కడ ఇది 2 o'clock 2:15. ఇక్కడ చూసుకున్నట్లయితే దీంట్లో మనం గమనించినట్లయితే ఇక్కడ నుంచి మూమెంటం ఉంది. ఇది లెవెల్ ఉంది, ఇది ఇక్కడ నుంచి మూమెంటం ఉంది. ఇది మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళింది, మళ్ళీ మూమెంటం తీసుకొని పైకి వెళ్ళింది. ఈ విధంగా అర్థమవుతుందా? నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మనం 15 క్యాండిల్ పెట్టడం వల్ల ఇటువంటి గ్రీన్ క్యాండిల్ మీద ఏర్పడినప్పుడు మనకు ఖచ్చితమైన మనకు ఎనాలిసిస్ అనేది దొరుకుతుంది. ఎప్పుడైతే మనం ఈ విధంగా మూమెంటం తీసుకొని మళ్ళీ తర్వాత కిందికి వచ్చినప్పుడు ఈ విధంగా దీన్ని బ్రేక్ చేసేంత వరకు అంటే నెక్స్ట్ ఏర్పడే 15 minutes క్యాండిల్ అనేది దీన్ని బ్రేక్ చేయాలనుకోండి ఈ విధంగా మూమెంటం ఉంటుంది. అంటే ఈ 12:15 దాకా కాదు, ఇది మనకు 1:15 దాకా కాదు, మనకు మాత్రం చిన్న క్యాండిల్స్ ఏర్పడ్డాయి కాబట్టి మనం చాలా వీడియోలలో చెప్పడం జరిగింది. ఓకేనా, ఇక్కడ కూడా చూసినట్లయితే ఇక్కడ కూడా మనకు ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఉంది. ఏదైనా సరే మనకు రెడ్ క్యాండిల్ ఉన్న గ్రీన్ క్యాండిల్ ఉన్నా కూడా ఇక్కడ మనకు ఈ రెడ్ క్యాండిల్ మీద ఏర్పడాలి ఈ విధంగా. కానీ దీనికి ఎటువంటి టచ్అప్ కాకూడదు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఇది సి ఉంది కదా మూమెంట్, పి మనకు గ్రీన్ క్యాండిల్ ఉంటుంది. గ్రీన్ క్యాండిల్ అనేది ఈ విధంగా డౌన్ సైడ్లో ఏర్పడిన తర్వాత కొంచెం మూమెంటం తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఏర్పడే ఈ 9:15 క్యాండిల్ నుంచి 9:30 క్యాండిల్ అనేది ఇట్లా రెడ్గా మారే అవకాశాలు ఉంటాయి. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అన్నట్టు. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు బయింగ్ ఛాన్స్ అనేది మంచిగా వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం
మెయిన్ సి మనం యాడ్ చేసుకున్న పిఈసిలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఈ 23,800 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు మూమెంట్ ఏ విధంగా ఉందో. ఇదొక నిన్నటి క్లోజింగ్, ఇది ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు 800 అంటే మనకు మార్కెట్ ఏర్పడింది ఈ 23,290 అంటే 300లో కాబట్టి మన 500 పైన వరకు కూడా ప్రీమియమ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఇక్కడ ఎంత ఉందో 124 ఉంది ఇది. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ నుంచి మూమెంటం తీసుకుంది. సేమ్ అది ఎక్కడైతే మూమెంటం తీసుకుందో ఇది కూడా అదే విధంగా ఇక్కడ ఈ 9:15 ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇది మనకు మూమెంటం తీసుకుంది. ఈ 50 మినిట్స్ పెట్టడం జరిగింది. తర్వాత మా 30 మినిట్స్ పెడతాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక క్యాండిల్ ఏర్పడింది, ఇది ఒక క్యాండిల్ ఏర్పడింది. ఓకేనా, ఆ తర్వాత ఇక్కడ మూమెంటం చూసుకున్నట్లయితే ఇది మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఇక్కడ ఈ 12:30కి. ఓకేనా, కాకపోతే మనకు మెయిన్ సి అనేది ఈ విధంగా మూమెంటం తీసుకుంది ఇక్కడ మనకు. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 11:30కి కిందికి రావడం జరిగింది. కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది ఇంతకుముందు క్లోజింగ్ ఇది. ఆ తర్వాత మళ్ళీ దీని మించే సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఇది మళ్ళీ 125 రూపాయల నుంచి ఇక్కడ రాక. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఏమైంది 130 నుంచి మళ్ళీ కిందికి వచ్చిన సేమ్ మనకు మెయిన్ సిఈలో ఏ విధంగా కిందికి వచ్చిందో ఇది కూడా అదే విధంగా కిందికి రావడం జరిగింది. ఓకేనా, ఆ తర్వాత ఇదే మనకు మెయిన్ క్యాండిల్. ఓకేనా, ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడ రావడం జరిగింది. ఇది ఎక్కడ ఉంది, ఇది ఇక్కడ 9:15 క్యాండిల్ దగ్గరికి. ఓకే, 9:15 క్యాండిల్ దగ్గరికి రావడం జరిగింది. అంటే ఇక్కడ విక్కిర పడింది మనకు. దీంట్లో ఇది మనకు మెయిన్ మధ్యలో ఆడేసుకున్న సీలు కాబట్టి ఇక్కడ నుంచి ఇది 120 రూపాయల నుంచి మళ్ళీ ఇది ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనకు బయింగ్ ఛాన్స్ ఉన్నట్టు ఇక్కడ నుంచి ఇది చూసుకున్నట్లయితే మళ్ళీ వాళ్ళు చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది కదా, దీన్ని బ్రేక్ చేసి కింద క్యాండిల్ ఏర్పడితే మళ్ళీ కిందకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, ఆ విధంగా ఉంటాయి. దీన్ని బ్రేక్ చేసింది అనుకోండి ఈ విధంగా కిందకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మూమెంట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. అదేవిధంగా ఇది మనం ఈ 24,000 సి కూడా యాడ్ చేయడం జరిగింది కొంచెం. ఇది కూడా మనకు ఓకే, ఇది ఒకసారి మనం 30 మినిట్స్ పెట్టి చూపిస్తాను. ఇది మనకు ఈ విధంగా ఉంది కదా మూమెంట్ మనకు 15 మినిట్స్లో. ఇది ఒకసారి 30 మినిట్స్ పెట్టి చూపించినట్లయితే ఈ విధంగా ఉంది. ఇవన్నీ మనకు విక్లు ఏర్పడినది ఇదంతా, విక్స్ ఏర్పడినది ఇదంతా. ఈ విక్లతో మనం బయింగ్ చేసుకోవడానికి కొంచెం డౌట్ పడే అవకాశాలు బాగా పడతాయి మీకు. ఓకేనా, మనకు ఇది హాఫ్ అన్ అవర్ క్యాండిల్ కాబట్టి ఈ విక్లు చేయబట్టి బయింగ్ చేయడానికి కొంచెం వెనక ముందు అవ్వడం జరుగుతుంది. ఎక్కడ బై చేయాలో మనకు కరెక్ట్ అనేది ఏర్పడట్లేదు. అదే మనం ఈ 15 మినిట్స్లో పెట్టినట్లయితే 15 మినిట్స్లో పెట్టుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడ దీనికి విక్కులు ఉన్నాయి, కాకపోతే ఇక్కడి నుంచి మాకు సపోర్ట్ ఉంది. ఒకవేళ మళ్ళీ ఇక్కడి నుంచి మనం బై చేసుకోవచ్చు 120లో. ఈ విధంగా మూమెంటం ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే 24,000 సి ఇది కూడా మనం 15 మినిట్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మొదట్లో ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఇదికి 67 రూపీస్ నుంచి వెళ్ళింది. ఇది 67 రూపీస్ నుంచి వెళ్ళి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 94 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, కానీ ఇక్కడ మనకు ఇక్కడ 945 కాడ నుంచి డౌన్ సైడ్ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే అర్థమవుతుందా. ఆ తర్వాత మళ్ళీ ఇది కిందికి వచ్చినా కూడా ఇక్కడ చూడు, ఇక్కడ దీని విక్ ఉంది, ఇక్కడ చూసారా, ఇక్కడ ఉంది మనకి, ఇక్కడ మూమెంటం ఉంది. మళ్ళీ ఇది 67 రూపీస్ నుంచి ఇది మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, ఇది 77 దాకా వెళ్ళింది. అంటే మనకు శుక్రవారం కాబట్టి మనకు ప్రీమియమ్స్ అనేటివి చాలా పెద్దగా పెరగవు, పెద్ద మూమెంట్ ఉంటుంది తప్ప అంత పెద్దగా పెరగవు. కానీ పీ మాత్రం చాలా బ్రహ్మాండంగా పడింది. సీల మాత్రం మనకు ఇప్పుడు నేను క్లోజింగ్ ఇది కదా చూసుకున్నట్లయితే మళ్ళీ అక్కడనే ఒకసారి మీకు చూపిస్తా. ఇది మనకు ఇక్కడ చూసినట్లయితే నిన్నటి ప్రివ్యూ క్లోజ్ అనేది మనకు 71. ఓకేనా, ఇది క్లోజ్ అయింది 76లో, పెద్ద మూమెంటం లేదు. ఇది మన 24,100 సి, ఇది 24,100 సి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ నుంచి ఇది 55 రూపాయల నుంచి ఇది ఇక్కడకు వెళ్ళడం జరిగింది, ఇక్కడ 74 దాకా.
ఆ తర్వాత మళ్ళీ మనం ఇది ఈ విధంగా పెట్టుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడ నుంచి వెళ్ళి మనకు ఇక్కడ చూసుకున్నట్టు దీనికి సమానంగా ఇది మనకు మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఇక్కడ సమానంగా ఇక్కడ మనం చూస్తున్నాం, కానీ నీకు అసలు విషయం నేను ఒక చెప్తా ఇక్కడ మీకు. ఓకేనా? మనకు మెయిన్ పీ అనేది ఇక్కడ 915 దగ్గర రాలేదు కదా, ఏ పీ వచ్చిందో మీకు చూపిస్తా, ఏ సిఈ వచ్చిందో మీకు చూపిస్తా. ఇది చూసుకున్నట్లయితే మళ్ళీ 50 రూపాయల నుంచి ఇది మళ్ళీ ఇది 50 రూపాయల నుంచి ఇక్కడ మనం బై చేసుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడకి వెళ్ళడం జరిగింది 65 రూపీస్ దాకా 115కి. ఆ తర్వాత మళ్ళీ 130 నుంచి మళ్ళీ మనకు డౌన్ సైడ్ రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి ఇది మళ్ళీ 50 రూపీస్ నుంచి ఇది మళ్ళీ ఇక్కడక వెళ్ళడం జరిగింది. దీంట్లో మనకు నేను చెప్పినట్టుగా మనకు ఏది మనకు కరెక్ట్ అనుకూలంగా రావడం జరిగిందంటే మనకు యాడ్ చేసింది మాత్రం ఈ 23,300 సిఏ. 300 సిఏ అనేది మనకు చాలా మనకు అనుకూలంగా వచ్చింది. మనం అనుకున్నాం కదా, ఎప్పుడైనా సరే ఈ విధంగా పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ డౌన్ అయిన తర్వాత ఇది మనకు ఈ 915 క్యాండిల్ నుంచి మనకు సపోర్ట్ తీసుకోవాలని చెప్పి ఇది మీకు 30 మినిట్స్లో పెట్టి చూపిస్తా. ఒకసారి 30 మినిట్స్ పెట్టి చూపిస్తే మీకు క్లియర్ అర్థమవుతుంది. ఇది మనకు గురువారం క్లోజింగ్ ఇది. ఓకేనా? గురువారం క్లోజింగ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చూడండి, ఇక్కడ 915 క్యాండిల్ ఉంది. ఇక్కడ 915 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఇక్కడ ఈ విధంగా ఎక్కువ ఏర్పడింది ఇక్కడ మనకు. అదే మనం 15 మినిట్స్లో పెట్టుకున్నట్లయితే ఇది ఈ విధంగా ఉంది. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఓకేనా? ఇక్కడ నుండి మనకు 915 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని ఇది 570 రూపాయల నుంచి వెళ్ళేది 608 రూపాయల దాకా వెళ్ళింది. 30 రూపాయలు పెరిగింది. పెద్ద పెరుగుడు ఏం లేదు దీంట్లో. మనకు మన పీఈలు మాత్రం బ్రహ్మాండంగా పడిపోయినాయి. ఓకేనా? అయితే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా మనం మొదట 50 మినిట్స్ క్యాండిల్ పెట్టుకుందాం. ఆ తర్వాత మూమెంట్ మనకు అర్థమయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఒకసారి మనం యాడ్ చేసుకున్న ఈ పీఈలు కూడా చూద్దాం. మనం 22,800 పీ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇది ఒక 50 మినిట్స్ పెట్టాను ఇది ఫస్ట్. ఓకేనా? ఇది చూసుకున్నట్లయితే నిన్నటి క్లోజింగ్ ఇది, గురువారం క్లోజింగ్ ఇది. మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది, పైన ఓపెన్ కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయింది, మళ్ళీ ఇక్కడ మూమెంటం తీసుకుంది. కాకపోతే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది మనకు దీని మీద మనకు ఎప్పుడు కూడా సపోర్ట్ తీసుకోలేదు. నెక్స్ట్ ఏర్పడే ఈ 915 క్యాండిల్ అనేది, ఓకేనా, 945 క్యాండిల్ అనేది మనకు రెడ్గా మారి ఆ తర్వాత కింద బ్రేక్ చేసింది అంతా. ఇక్కడ మనం గుర్తుంచుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ మాకు 1345కి ఇది మనం 30 మినిట్స్లో పెట్టినట్లయితే ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఈ విధంగా ఉంది. ఓకేనా? ఇది మనకు గురువారం క్లోజింగ్ ఈ విధంగా ఇది ఒక 915 క్యాండిల్. ఆ తర్వాత 945 క్యాండిల్ నుంచి ఇది కిందికి రావడం జరిగింది. ఇక్కడ 945 క్యాండిల్ నుంచి ఇది మనకు కిందికి రావడం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు మనకు ఈ 1345 నుంచి వెళ్ళి తర్వాత మళ్ళీ ఈ 1450 అంటే 250 నుంచి మనకు మార్కెట్ సి కిందికి రావడం జరిగింది. పి కూడా ఇక్కడ కిందికి వచ్చింది. ఇక్కడ మనకు అది కిందికి వచ్చింది, ఇది కూడా కిందికి వచ్చింది. అందుకే మనకు ఈ విధంగా ఇది పైకి వెళ్ళలేదు ఇది మనకు మార్కెట్. అర్థమవుతుందా? ఇక్కడ మనకు మెయిన్ సిఈ చూసినట్లయితే ఇక్కడ మనకు మూమెంటం చూడండి. ఇక్కడ మనకు 115కి తర్వాత 145కి ఇది కిందికి వచ్చింది. ఇక్కడ మనకు 250 నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది. కాకపోతే మనకు ఈ దీంట్లో మాత్రం ఎటువంటి మూమెంటం లేదు. అంటే మెయిన్ పీలో జరిగింది, కానీ మనం యాడ్ చేసుకున్న ఇంత పెద్ద ప్రీమియం ఇది 120 రూపాయల ప్రీమియం ఇది. దీంట్లో కూడా మనకు ఎటువంటి మూమెంటం లేదు. ఇది ఓన్లీ మనకు ఈ 115 క్యాండిల్ మాత్రమే గ్రీన్గా ఉంది. తర్వాత ఈ 145 క్యాండిల్ అనేది చాలా పెద్దగా వచ్చినది, మనకు రెడ్గానే మారింది ఇది. అందుకే ఇది మొత్తం డౌన్ సైడ్ అయిపోయింది. ఇది ఫస్ట్ టైం ఇట్లా చూడండి. ఓకేనా? అంటే ఇది పెరగదు అన్నట్టు, ఇది మనకు జీరో అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఎక్స్పైరీ రోజు అయితే ఎక్స్పైరీకి ఇది రిలేటెడ్ ఉంటుంది. ఇది కూడా ఇది 22,000, ఇది కూడా అంతే. ఓకేనా? ఇది మన 50 మినిట్స్లో పెట్టుకున్నట్లయితే మనం ఫస్ట్ 50 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఇది చూడండి. ఇది మనకు బుధవారం క్లోజింగ్. ఓకేనా? తర్వాత ఇది మనకు ఇక్కడ మార్కెట్ ఏర్పడింది. ఇది 89 రూపాయల నుంచి ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు 109 రూపాయల దాకా వెళ్ళింది. ఆ
ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ పడే ఈ 9 ఈ 30 క్యాన్ అంటే ఇది ఓన్లీ మనకు 15 మినిట్స్ పెరిగింది ఇది. ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ పడే ఈ క్యాండిల్ అనేది మనకు క్లోజ్ అయింది. ఇది మనకు రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిందంటే ఇది కిందికి వస్తుంది అన్నట్టుగా అంతే. ఇది కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది కూడా చూడండి. ఇక్కడ ఓన్లీ 115 క్యాండిల్ పెరిగింది, 145 క్యాండిల్ అనేది పెరగలేదు. ఇది కూడా రెడ్గా మారింది, కిందికి వచ్చేసింది. ఓకే. దీంట్లో మనకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనకు 15 మినిట్స్ క్యాండిల్తో చాలా వీడియో జరిగింది. అది మనకు బ్రహ్మాండంగా ఉంది. మనకు ఈ 30 మినిట్స్ క్యాండిల్ తోటి మనకు పెద్ద రిస్క్ అయిపోతుంది. ఇది చూసినట్లయితే ఇది మనకు గురువారం క్లోజింగ్ చూసుకున్నట్లయితే ఇది మనకు 74 నుంచి వెళ్ళి ఇది మనకి ఇక్కడ పెరిగింది. ఇది ఇక్కడకి వచ్చింది, ఇది 90 రూపీస్ దాకా వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఏర్పడే మనకు ఈ క్యాండిల్ నుంచి వెళ్ళి 945 క్యాండిల్ నుంచి ఇది చూసారు ఇక్కడ ఇది క్లోజ్ చేసింది. ఓకేనా. క్లోజ్ చేసి ఇక్కడికి వచ్చింది ఇది. ఓకే. ఇక్కడ మనకు మూమెంటం తీసుకోవాలి, కానీ మూమెంటం తీసుకోలేదు. ఇది మళ్ళీ నెక్స్ట్ 1145 క్యాండిల్ నుంచి మళ్ళీ కిందికి వచ్చింది. ఇది మనకు 145 క్యాండిల్ కూడా మనకు రెడ్గా మరి ఇది క్లోజ్ అయిపోయింది. దీని పెద్ద మ్యాటర్ ఏం లేదనుకోకండి. కాకపోతే మనకు 15 మినిట్స్ పెట్టుకున్నట్లయితే మనకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అదే ఇది మనం 15 మినిట్స్ పెట్టినట్టయితే ఇది మనకు ఇక చూడండి. ఇక్కడ ఇది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్, తర్వాత ఇది 930 క్యాండిల్, ఇది రెడ్గా మారింది. ఓకేనా. ఈ విధంగా ఉంటుంది మూమెంట్. కొంచెం ఆలోచించి మనం బై చేసుకోవడం కోరుకుంటాను. థ్యాంక్ యూ.